ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలివాని సబ్బు వంటివాడు. ఎవరు? యేసుప్రభువారు. ఎవరి సబ్బు అది? చాకలివాని సబ్బు వంటివాడు. వాక్యం ఎట్లాంటిది? సబ్బు వంటిది. నిందా చెప్పా, వాక్యం అంటే ఎవరు? దేవుడు. దేవుడు అంటే ఎవరు? వాక్యము. మనం యోహాను సువార్తలో 1వ అధ్యాయం 1వ వచనం చూసాం. ఇప్పుడు ఆయన అంటే యేసుప్రభువారు. యేసుప్రభువారు అంటే వాక్యం. కనుక వాక్యం ఇప్పుడు ఎట్లాంటిది? సబ్బు వంటిది. సబ్బు ఏం చేస్తాం? వాడుకుంటామంటారు, అంతే కదా. సబ్బుతో ఏం చేయబడతాం? మన దేహం ఏమైద్ది? శుభ్రమైద్ది, తెలుసా? ఇప్పుడు వాక్యం సబ్బు వంటిదంటే, చాకలివాని సబ్బు వంటిదంటే, ఈ వాక్యంతో మనం ఏమవుతాం? శుద్ధం అవుతాం, శుభ్రం అవుతాం లేదా? చూడండి, హెఫెసీ రాసిన పత్రిక ఒకసారి 5వ అధ్యాయము 27వ వచనము. వాక్యముతో అని క్రింద భాగం 27వ వచనం చదవండి. వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దాని కొరకు అంటే సంఘం కొరకు. సంఘం అంటే రక్షించబడిన మన కొరకు వాక్యము ఇచ్చాడు దేవుడు. వాక్యముతో ఉదక స్నానం చేత, ఉదకం అంటే ఇప్పుడు నీరు కదా, వాక్యముతో ఉదక స్నానం చేత అంటే వాక్యం అని నీటితో ఏం చేస్తున్నాం మనం? శుభ్రం. వాక్యము నీళ్ళు అన్నాం. ఇక్కడేమవుతుంది? వాక్యం అంటే సబ్బు. ఇప్పుడు సబ్బు నీళ్ళు లేకుండా రుద్దుతారంటారా? నీళ్ళు లేకుండా అంటే ఇక్కడ శుద్ధి కోసం సంఘానికి ఏం కావాలంటున్నాడు? ఆయన ఎదుటి టెక్నల్ పెట్టుకోవాలంటే మళ్ళా పరిశుద్ధంగా, ఇంకా పవిత్రంగా, ఇంకా ఎట్లా ఉండాలా? 27 మొదట్లో 2వ లైన్లో చూస్తే, అది కళంకమైనను ముడతైనను అట్టిది మర్యాదైన లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా నేను తన ఎదుట దాన్ని నిలబెట్టుకునవాలని వాక్యముతో, అంటే సబ్బుతో కూడా. అర్థమవుతుందా? చూడు, సబ్బు అనే వాక్యం ఎట్లుండాలంటే సంఘం ఇప్పుడు ఉండలేదు కనుకనే వాక్యం రాయబడింది అక్కడ. అది మహిమ కలిగిన సంఘంగా ఉండాలంట. అంటే ఇంకా శుద్ధి అట్లా ఉండాలి మనం. దానికోసం ఏమి ఉండాలి? మనకు వాక్యము ఉండాలి. కనుక వాక్యము సబ్బు అనగానే, సబ్బు లాంటిదంటే మనం శుభ్రం చేయడానికి వాక్యం అవసరం.